మామిడి రవి అది అనంతరం నేను సూర్యాపేట డీమార్ట్లో సరుకుల కోసమని నిన్న సాయంత్రం వచ్చాను. సరుకులు తీసుకుంటూ రేపు ఫెస్టివల్ సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి పిల్లలు ఆడపిల్లలు అందరూ పండుగకు వచ్చారు కాబట్టి సంతోషం కోసం అని చెప్పేసి బిర్యానీ వేసుకోవడం కోసం కేజీ 93 రూపాయల 50 పైసలు ఉన్న బాస్మతి రైస్ని బిర్యానీగా వండటం కోసం వాళ్ళ సూపర్వైజర్ని అడిగాను, ఏ రైస్ బాగుంటాయండి అని. 70 రూపాయల రైస్ బాగుంటాయా 93 రూపాయల రైస్ బాగుంటాయా అని అడిగాను. దానికి సూపర్వైజర్ గారు 93 రూపాయల రైసు సూపర్ ఉంటాయి బాస్మతి బిర్యానీకి, నువ్వు ఎట్లా వేసినా మంచిగా ఉంటాయని అని చెప్పాడు. అయితే 93 రూపాయల రైస్ని 3.5 కేజీలు బాస్మతి రైసు తీసుకొని దానితో పాటు డిమార్ట్లో 4,878 రూపాయలు బిల్లు చేశాను ఆ బాస్మతి రైస్తో పాటు. దానికి ఆ బాస్మతి రైస్ బిర్యానీ వేయడం కోసం 4 కేజీల మటన్, దానికి కావాల్సిన సరుకులన్నీ వేసి బిర్యానీ వేసాము. ఈరోజు ఉదయం బిర్యానీ 8:30కి స్టార్ట్ చేస్తే 12కి అయిపోయింది. 12కి లంచ్ చేద్దామని పిల్లలు, భార్య, తల్లి, అమ్మ, అక్క అందరం కూర్చున్నాము తినడం కోసమని. బిర్యానీ వడ్డించడానికి మా మిస్సెస్ వడ్డించింది. వడ్డిస్తే సగం ఉడికింది, సగం ఉడకలేదు, కటింగ్ అయింది, మెత్తగా ఉంది, స్మెల్ వస్తుంది. ఇదేందని చెప్పనేసి మా మిస్సెస్కు నాకు జర వాదన అయింది. పిల్లల హాస్టల్ నుంచి వచ్చారు, కడుపు నిండా అన్నం తినేకుండా చేసారు అని చెప్పేసి ఈ విషయం అని చెప్పేసి ఈ డీమార్ట్లో ఉన్న ఫోన్ కాల్కు ఫోన్ చేసి సంప్రదించి అడిగాము, ఏందండి ఇది పరిస్థితి అని అంటే అతని నుండి మాట్లాడదామని అన్నాడు. సరే మాట్లాడదాం సార్ అని చెప్పి అన్నాం. ఆ తర్వాత మళ్ళీ మీకు ఆ రైస్కి ఎంత అయితే అయిందో అంతవరకు కట్టిస్తాము, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదని ఆ డీమార్ట్ యొక్క మేనేజర్ నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. దానికి మేము ఉదయం నుంచి అన్నం తినకుండా ఉండి ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూకు దానికి సంబంధించి డీమార్ట్ మేనేజర్ 100 కాల్ ఫోన్ చేసి కస్టమర్ వచ్చి డీమార్ట్లో లొల్లి పెడుతున్నాడని చెప్పేసి ఉల్టా మా మీదనే 100 కాల్ తోటి పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేందని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోపని నిర్లక్ష్య సమాధానం వల్ల ఇది జరిగింది. ఇది కస్టమర్లు అందరూ ఆలోచన చేయండి. మనందరం మన ఆరోగ్యం కోసమే ఏ పని చేయాలన్నా బుక్కడి పువ్వ కోసం చేసే పనికి అన్నం కూడా తినడానికి మనకు అర్హత లేకుండా ఇట్లాంటి డిమాండ్లు తయారై ప్రజా ఆరోగ్యాలతోటి ఆడుకుంటాయని చెప్పేసి నా యొక్క విన్నపం విన్నవించుకుంటున్నాను.